ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 20 భాగం వరకు మునిపే నియమింపబడిన వరకు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 21 భాగం వరకు. రెగ్యులర్ బైబిల్లో 214వ పేజీ. నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. ఇప్పుడు 19వ వచనము 20 నేను చెప్పే వరకు మొత్తం కలిపి చదువుదాం. అందరు నాతో కలపండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మరొక మారు ఈ పునరుద్ధాన దినాన నీ ఆలయంలో చేరి మేమందరం నిన్ను ఆరాధించడానికి సంసిద్ధపడుతుండగా ఇటు సమయాన్ని మాకు అనుగ్రహించిన నీ పాదాలకు శిరసొంచి నమస్కరిస్తున్నాను. గత వారమంతా క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్కాలాన్ని ఇచ్చారు. సమస్తం మీరు ఇవ్వబట్టే మరొక పునరుద్ధాన దినంలోకి మేము అడుగుపెట్టాము. కాబట్టి వాటన్నిటిని పట్టుకొని నేను స్తుతిస్తున్నాను. అంతకంటే మరి శ్రేష్టంగా ఈరోజు ఆరాధన కోసం సిద్ధపడుతున్న మేమందరము తండ్రి, ఇక్కడ రాయబడిన వాక్యానుసారంగా ఏ విషయమై మీరు రాయించారో ఆ విషయాలను ధ్యానం చేస్తూ మరొకమారు హృదయమారా నిన్ను ఆరాధించడానికి మా హృదయాలు నీ వైపు త్రిప్పమని నిలబడిన నేను అల్పుని కనుక పరిశుద్ధాత్మ తండ్రి నన్ను మరుగు చేస్తూ మాతో అందరితో మీరు మాట్లాడి మేమందరం హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సమాయత్తపరచమని దయగల నీ చేతులకు అప్పగిస్తూ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ యొక్క కనికరము, నీ యొక్క తండ్రి సహాయమును బట్టి మాత్రమే మేము నిలబడగలము. కాబట్టి అటు నీ ప్రేమకు రుజువైన ఈ వాక్య భాగం ద్వారా మరొక మారు నిన్ను ఆరాధించడానికి సమాయత్తపరచమని దయగల నీ చేతులకు మమ్మల్ని అందరిని అప్పగిస్తూ నన్ను మరుగు చేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి నీ పాదాలకు శిరసించి నమస్కరిస్తూ నీకు అప్పగిస్తున్నాను. మీరే మాట్లాడి మీ నామను మహిమ తెచ్చుకొనమని, ఈ కొద్ది మనవులు అంగీకరించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. ఈ వాక్య భాగంలో కీలకమైన విషయము నేను మీ అందరితో కూడా చదివించాను. ఏమంటే అది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడేన. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటనంటే యేసుక్రీస్తు వారి రక్తం. ఆరాధన చేయడానికి మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తము అన్న విషయం. ఇది కొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు పేతురు గారు. ఏమంటున్నాడంటే అమూల్యమైన అని, అంటే యేసుక్రీస్తు వారి రక్తము అత్యంత విలువైంది. అమూల్యమైంది అంటే ఏంటి? అత్యంత విలువైంది. అంటే భూమి మీద మరి ఏ రక్తం కానీ ఏది కానీ దాంతో సాటి అయింది కాదు, దేంతోనూ దాని విలువ మనము కట్టలేము అని చెప్పేసి. అమూల్యమైంది అంటే అంత విలువైంది అని చెప్తూ ఎందుకు అది అంత విలువైంది అని 2 మాటలు రాశాడు. ఏమని చెప్తున్నాడంటే నిర్దోషమును నిష్కలంకము. ఆయన రక్తం ఎట్లాంటిదంటే నిర్దోషమైంది, నిష్కలంకమైంది. ఈ 2 కారణం మూలంగా అది దేవుని ఎదుట బలిగా అర్పించడానికి అత్యంత అమూల్యమైంది. ఎందుకంటే దానికంటే ముందుగా దేవుడు అర్పించడానికి కొన్ని అలవ చేశాడు. ఆ అలవ చేసి ఏంటనే దానికి వెళ్ళే ముందు యేసుక్రీస్తు వారి రక్తము వీటన్నిటిని మించింది అని చెప్తూ అది నిష్కలంకము, నిర్దోషమైంది కాబట్టి అది ఎంతో అమూల్యమైందని చెప్పాడు. కాబట్టి అలాంటి రక్తం చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పేసి చెప్తున్నాడు. సో మన విమోచనకు కారణం ఏంటి అని అంటే
మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నిష్కలంకమైన నిర్దోషమైన రక్తమే తప్ప మనమేమి అందులో పార్టిసిపెంట్స్ కాదు. మనమేమి దానికోసం ప్రయత్నం చేసిందంటూ ఏమీ లేదు. మనకంటూ క్షమాపణ వచ్చింది, మనకంటూ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం వచ్చింది, మనకంటూ దేవుడితో తిరిగి సమాధానం కలపబడింది. దేనిని బట్టి అంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టే. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారి రక్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకని తీసుకోబడింది, ఈ విషయాలు మనం ధ్యానం చేసి ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాము. అయితే ముందుగా ఫస్ట్ అసలు రక్తము అన్న కాన్సెప్ట్ని దేవుడు ఎందుకు తీసుకున్నాడు? రక్తము అన్న కాన్సెప్ట్ని యేసు ప్రభు వారి రక్తం తర్వాత చూద్దాం. ముందు రక్తము అన్న కాన్సెప్ట్ని ఎందుకు తీసుకుంటాం జరిగింది ప్రభువారు అన్నది మనం చూస్తే కనుక ఒకసారి లేవికాండంలోకి వస్తే 17వ అధ్యాయము 11వ వచనం దగ్గరికి రండి. లేవికాండము 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. రక్తము దేహమునకు ప్రాణము. జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు బ్లడ్ని అంటే దేనిదైనా సరే బ్లడ్ని సెలెక్ట్ చేయటం గల కారణం ఏంటి అన్నప్పుడు ఫస్ట్ది రక్తము దేహమునకు ప్రాణం. సో ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అని అంటే దానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న రక్తం. అందుకని రక్తం పోయిందనుకోండి, యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు ఏమవుతారు? చనిపోతారు. సో అంతేకాదు ఏమంటున్నాడంటే నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయబడుటకై దానిని మీకు ఇచ్చాను. సో అయితే ఆ రక్తం దేనికోసం అంట చిందించే రక్తము? మీకోసం, మీ పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి దాన్ని మీకు నేను ఇస్తున్నాను అని చెప్తూ ఏమంటున్నాడంటే రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. దేన్ని బట్టి రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది అంటే దాంట్లో ప్రాణం ఉంది అని, దాంట్లో జీవం ఉంది అని. సో ఒక రక్తాన్ని అనేదాన్ని దేవుడు సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దానిలో జీవం ఉంది. ఆ జీవాన్ని బట్టి అది మీకు ప్రాయశ్చిత్తము చేస్తుందని చెప్తూ ఎందుకు రక్తాన్ని సెలెక్ట్ చేసాడు అన్నప్పుడు మీకు తెలుసు బైబిల్లో కంటికి కన్ను కంటికి పన్ను అన్న మాట యేసుక్రీస్తు వారు వాడారు. అంటే ఏం తప్పు చేస్తే దానికి శిక్ష అదే, దానికి అలాంటి శిక్ష పడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం జస్ట్ ఆదికాండంలో చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఆజ్ఞను మీరినటువంటి మానవుడు మరణం తెచ్చుకున్నాడు. ఆ విషయం తెలుసు. సో ఇప్పుడు మరణం తెచ్చుకున్నప్పుడు మరణం ఉంది అని డిక్లేర్ చేసింది ఎవరు? దేవుడు. మరణం ఉందని డిక్లేర్ చేసింది దేవుడు. సో ఇప్పుడు మరణం ఉందని డిక్లేర్ చేసింది దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ మరణం తప్పించాలి అని అన్నప్పుడు ఆ మరణం ఏంటో అన్నది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ అనౌన్స్ చేసిన ఆయనకు కూడా. ఎందుకనంటే మరణం ఉంది అని డిక్లేర్ చేసాడు ఆయన. సో మానవుడు మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మానవుని రక్షించాలంటే మళ్ళీ ఒకళ్ళ సృష్టికర్త వచ్చినా ఆయన ఎక్కడికి వెళ్ళాలి? మరణం దగ్గరికి వెళ్ళి మరణాన్ని ఆపాలి. ఇప్పుడు ఎందుకంటే అది ఆయన నోటి నుంచి వచ్చిన మాట, ఆయన ఎప్పుడు మేరడు. అందుకనే ఆయన దేవుడు. ఒక్కసారి ఆయన ఒక మాట డిక్లేర్ చేశారంటే అది కన్ఫర్మ్ అంతే. దానికి రెమెడీ ఏమన్నా ఆయన చెప్తే చెప్పాలే తప్ప అది తప్పు మాత్రం ఇప్పుడు అవదు. సో మరణం ఉంది అని డిక్లేర్ చేశాడు, మరణం వచ్చేసింది. ఇప్పుడు మరణం నుంచి మానవుని తప్పించాలి అంటే మళ్ళీ ఎవరో లేని మరణం దగ్గరికి వెళ్ళి ఆపాలి. ఇది కాన్సెప్ట్. ఇది కాబట్టి ఈ విషయం దగ్గర దేవుడు ఏం చేశాడంటే తాత్కాలికంగా రెమెడీ కోసము రక్తాన్ని చిందించేటువంటి ఒక అవకాశం మానవుడికి ఇచ్చాడు. అంటే పాపాలు పరిహరించబడటం కోసం తాత్కాలికంగా, అది శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా ఒక రెమెడీ ఇచ్చాడు. అందుకని పాత నిబంధనలు మనం చూస్తే ప్రతి చోట పాపం చేసిన మానవుణ్ణి దేవుడు అంగీకరించడానికి ప్రతి చోట కూడాను ఆయన బలి ద్వారానే ఒప్పుకున్నాడు తప్ప బలి లేకుండా ఒప్పుకోవాలి. అందుకని ఏం చేశారంటే పాపం చేసి మానవుడు దేవుడికి దూరం అయిపోయినప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఆదికాండంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. అక్కడ ఫస్ట్గా అసలు బలి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందన్నది మీరు చూస్తే ఆదికాండంలో 3వ అధ్యాయంలో 21వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. దేవుడైన యెహోవా ఆదమునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాను అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు చర్మపు చొక్కాయలు అంటే ఏంటి? మళ్ళీ ఒక జంతువుని బలిగా అర్పించి వాళ్ళు పాపం చేసినందుకు దాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మం వీళ్ళకి ధరింపజేశాడు, అక్కడి నుంచి బయటికి పంపించాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడు, దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది.
మరన్నట్టు కూడా దేవుడితో ఉండే అవకాశం అతనికి లేదు. లేని చోట మళ్ళీ దేవుడితో సంబంధం మానవుడు ఎట్లా కలుపుకోగలడు? అసలు ఎందుకు కలుపుకోవాలి దేవుడితో? ఇది మన క్వశ్చన్ ఆలోచించాలి. ఎందుకు దేవుడితో మానవుడు సంబంధం కొనసాగించాలి అని అన్నప్పుడు ఆయనలో జీవం ఉండెను అని అంత. ఏముంది? ఆయనలో జీవం. ఆయన జీవానికి అధిపతి. అంటే నువ్వు బ్రతికుండాలన్నా కొనసాగాలన్నా నీలో జీవం మిగలాలంటే ఆయనే కారణం. అందుకని మానవుడు ఇప్పుడు ఎవరితో అటాచ్ అయ్యి ఉండాలి? దేవునితో అటాచ్ అయ్యి ఉండాలి. అటాచ్ అయ్యి ఉంటేనే జీవంలో ఉంటావు. అందుకని దేవుడి నుంచి దూరం అవటాన్ని ఏమన్నారు? మరణము అని అన్నాడు. ఇప్పుడు అక్కడ నుంచి ఆదామును బయటికి పంపించేస్తున్నారు అని అంటే ఆదాము ఏమయ్యాడు? ఇప్పుడు మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. సో అందుకని దేవుడితో మానవుడు ఎప్పుడు అటాచ్మెంట్లో ఉండాలి. ఇప్పుడు కూడా దేవుని ఉద్దేశం అదే. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే మరణంలో ఉన్న ప్రతి మానవుడు తిరిగి దేవుడితో అటాచ్ అయ్యి జీవంలో నిలవాలి. అది కూడా ఏంటంటే శాశ్వతమైన జీవంలోకి. ఎందుకని శాశ్వతమైన జీవం అంటే మనిషి అన్నప్పుడు మీ అందరూ తెలుసు, ప్రాణము, ఆత్మ, దేహము, మూడు. ఈ మూడిటి కలయిక మానవుడు. ఇందులో శరీరం పాపం చేయటం వల్ల పోతుంది, అలాగే ప్రాణం పోతుంది శరీరంలో ఉన్నది. కానీ మిగిలేదేంటి? ఆత్మ మిగులుతుంది. ఆ ఆత్మ ఏంటి అని అంటే అది శాశ్వతమైంది. ఆ శాశ్వతమైంది తిరిగి దేవుడు, మీకు అందరూ తెలుసు, చాలాసార్లు చెప్పి దేవుడితోన్నా ఉండాలి, దేవుడు లేకుండా ఉండాలి. సో అది శాశ్వత కాలమైంది కాబట్టి ఆ శాశ్వత కాలమైంది తిరిగి దేవుడితో జీవంలో ఉండాలి అంటే మానవుడికి అటాచ్మెంట్ అనేది దేవుడితోనే ఉండాలి తప్ప దేవుడు లేకుండా ఉండకూడదు. దేవుడు లేకుండా ఉంటే అది మరణం అవుతుంది. ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు. తప్పు చేసిన వెంటనే అతను మరణం రాలా, కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా చనిపోయాడు. శారీరకంగా 930 చిల్లర సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఆత్మీయంగా ఏమయ్యాడు? చనిపోయాడు. సో పాపము చేసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు మానవుడు దేవుడితో అటాచ్మెంట్ పోగొట్టుకున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడితో అటాచ్మెంట్ పోగొట్టుకుని బయటికి వెళ్తే వాడు మరణంలోకి వెళ్ళిపోతాడు. ఆ మరణంలోకి వెళ్లకుండా ఉండటం కోసము దేవుడు ఏం చేశాడంటే వెంటనే అక్కడ ఒక కాంప్రమైజ్ చేసుకుంటాకి ఒక బలి నర్పించి ఆ బలి ద్వారా తిరిగి కాంప్రమైజ్ చేసుకుంటే ఒక అవకాశము ఇచ్చాడు. అట్లా ఫస్ట్గా రక్తం చిందించడం అనేది ఏదైనా దగ్గరే జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఆదికాండంలోనే 4వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణములను లక్ష్య పెట్టాను, కయ్యనును అతని అర్పణములను ఆయన లక్ష్య పెట్టలేదు. 4 విషయాలు అందులో యేసుక్రీస్తు రక్తం కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా కలిపి మీకు చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే ఎందుకు రక్తంతో కాంప్రమైజ్ చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే ఫస్ట్ దేవుని యొక్క నీతి, ఉగ్రత సాటిస్ఫై చేయడానికి. దేవుని యొక్క నీతి, ఆయన ఉగ్రత రెండింటిని కలిపి సాటిస్ఫై చేయడానికి. ఎందుకు ఉగ్రత వచ్చింది మానవుడి మీద కంటే మీ అందరికీ తెలుసు. మీకు అర్థం అవుతా ఒక మాట చెప్తా. ఏంటంటే మీరు ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మంచిగా పెద్ద మంచి బిల్డింగ్లో ఉన్నాడు, కోటీశ్వరుడు అనుకోండి. ఆ కోటీశ్వరుడు ఇంటి పక్కన ఒక పేదవాడు ఎవడో ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? పేదరికాన్ని చూసి జాలిపడి ప్రతిదీ అతనికి సహాయం చేస్తున్నాడు ప్రతిసారి. ఒకసారి ఏదో తీసుకొని వెళ్ళి అతనికి ఇవ్వబోతే అదే టయానికి ఎవడో వచ్చాడని చెప్పేసి, ఎవరో వేరే వ్యక్తి వచ్చాడని చెప్పి అతను ఇచ్చింది తీసుకొని ఈ ధనవంతుని రిజెక్ట్ చేశాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది అప్పుడు? ఏమంటాడు? ఇంత మేలు చేసినా కూడాను ఈరోజు ఎవడో వచ్చి సహాయం చేస్తే నేను చేసిందని కాదని చెప్పేసి అతని దగ్గర తీసుకుంటే ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ హితంతో నాకు ఏ సంబంధము ఉంటుందా? ఉండదు. ఇక నుంచి నేను అతనికి ఏమి ఇవ్వను కూడా ఇవ్వను. ఇది మనిషి యొక్క మనసు. ఇలాంటి మనసు మనిషికే ఉన్నప్పుడు నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుడు ఎట్లా కాంప్రమైజ్ చేసుకుంటాడు? తనన్నీ ఇస్తుంటే జీవంలో ఉన్న దేవుడు జీవంలో మానవుడి నుంచి మరణం ఉంది జాగ్రత్త అని హెచ్చరిక చేసినా సరే మరణాన్ని కోరుకుని వెళ్ళిపోయి జీవాన్ని రిజెక్ట్ చేశాడంటే, అంటే దేవుణ్ణే రిజెక్ట్ చేశాడన్నప్పుడు దేవుడు మరలా తనని యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తాడండి? చేయడు. చేయటకు కూడా ఇష్టపడడు. కానీ ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. కాబట్టి తన ప్రేమలో మానవుడిని పోగొట్టుకుంటానికి ఇష్టపడిన ఆయన ఏం చేశాడంటే తిరిగి కాంప్రమైజ్ చేసుకుంటూ ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే రక్తం ద్వారా. అయితే ఫస్ట్లో ఏం చెప్పాడంటే, మనం నిర్గమాకాండంలోకి వెళ్తే నిర్గమాకాండంలో లేవికాండంలో చూస్తే అక్కడ 4వ అధ్యాయం అంతా తిరిగి కాంప్రమైజ్ చేసుకుంటాకి ఏమేమి బలులు ఇవ్వాలి అన్నది 4వ అధ్యాయం మీరు ఇంటికి చదువుకోండి. లేవికాండం ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ప్రతిదీ చెప్తాడనమాట. అలా కాంప్రమైజ్ చేసుకుంటాకి ఇష్టపడ్డాడు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తు వారి రక్తం అవసరమైందన్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న 4 విషయాలు. ఫస్ట్ది దేవుని ఉగ్రతను తప్పించి
ఆయన నీతిని సాటిస్ఫై చేయటం కోసం యేసుక్రీస్తు వారు తప్పనిసరి, ఆయన రక్తము తప్పనిసరి. ఇది ఫస్ట్ది. రెండవది ఏంటంటే మానవంతో దేవుడు తిరిగి సత్సంబంధాన్ని కొనసాగించడానికి కూడా కావాల్సింది యేసుక్రీస్తు వారి రక్తం. ఫస్ట్ది దేవుని ఉగ్రత, ఆయన నీతిని సాటిస్ఫై చేయడానికి. రెండవది దేవునితో మానవుడు సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి. మూడవది వెల చెల్లించడం ద్వారా విమోచన చేయటానికి, నాలుగవదిగా జీవమైనటువంటి దేవుణ్ణి జీవనదాతగా మన కోసం పంపించడం కోసం. ఈ 4 కారణాల మూలంగా ఆయన యేసు ప్రభు వారిని సెలెక్ట్ చేశాడు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని, యేసుక్రీస్తు వారిని సెలెక్ట్ చేసి ఆయన బలిగా ఇవ్వటానికి ఇష్టపడిన చోట ఒక విషయం మీకు నేను చెప్తాను. ఏంటంటే యోబు గ్రంథంలోకి రండి ఒకసారి. యోబు గ్రంథంలో యోబు గ్రంథము 9వ అధ్యాయంలో 32, 33 వచనాలు. ఇక్కడ అంటే యేసు ప్రభు వారు మనిషికి ఎందుకు అవసరము, యేసు ప్రభు వారి రక్తము మనిషికి ఎందుకు అవసరము అన్నదాన్ని కొటేట్ చేస్తూ యోబు గారికి వచ్చిన ఒక డౌట్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. ఏమంటాడంటే, ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చూసారా ఏమంటున్నాడంటే, నేను వ్యాజ్యం ఆడతాకి ఆయన నరుడు కాదు, ఆయనతో నేను ఏ విషయంలోనూ వ్యాజ్యం ఆడలేను. ఎందుకని? మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డలాగా ఉంటుంది. సో వ్యాజ్యం ఆడటానికి ఛాన్సే లేదు. రెండోది ఇంకో మాట ఏమంటాడంటే, నేను ఆయనతో వ్యాజ్యం ఆడజాలను, ఆయనతో నేను అంటే తిరిగి తర్కించలేను. ఆయనతో నేను ఎందుకు తర్కించలేను అంటే, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయన తీర్పుకి వెళ్దాం రా అని అంటే ఆయనతో తీర్పు ముందు నిలబడే ఆ దమ్ము ధైర్యం నాకెక్కడా లేవు. ఎవరు దేవుడి చేత ఎంచబడినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, ఆయన ముందు నిలబడటానికి నాకేం అవకాశము లేదని. అందుకని ఏమంటున్నాడంటే, అయ్యో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మానవుడు కూడా దేవుడి ముందుకి విమర్శకు వెళ్ళలేడు, ఆయనతో వాదించడం లేడు. కారణం ఏంటంటే ఆయన నరుడు కాదు. ఈ విషయం అర్థమయ్యి ఆయన అంటున్నాడు, నాకును ఆయనకి మధ్య మా ఇద్దరి మీద చేతులు పెట్టి మా ఇద్దరిని కలిపే వ్యక్తి ఎవరైనా ఉంటే బాగున్నాయి అని అన్నాడు. లేడు అని అన్నాడు. కానీ తర్వాత చెప్తాడు, ఉన్నాడు అన్న తర్వాత లేడు కదా, ఎవరైనా ఉంటే బాగుండు అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. కారణం ఏంటంటే, తిరిగి మానవుడు దేవుడితో సమాధానం పడటానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఉంటే మా ఇద్దరు ఎవరైనా మధ్యవర్తి ఉంటే బాగుండు అని. సో అలా మధ్యవర్తిగా దేవుడే మన కోసం పంపినటువంటి వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇందాక మనం చదివించోట ఒక మాట ఉంది ఏంటంటే, అనాది కాలమునే ఆయన మన కోసం ఏర్పాటు చేయబడ్డాడు అన్నాడు. అనాది కాలం అంటే ఇప్పుడు కాదు, సృష్టి ప్రారంభమైంది ఆది నుండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, అది ఆది. దానికంటే ముందున్న కాలం ఏది? అనాది. దానికంటే ముందున్నది అంటే మానవుని సృష్టి కానీ ఈ మొత్తం చేసిన ఈ సృష్టి కానీ ఏది లేకముందే దేవుడు మన గురించి ఒక ఆలోచన చేశాడంట. మనం చేద్దాము అని అనుకున్నప్పుడు చూస్తే చెడిపోతాం అని అర్థమైంది. చెడిపోయిన మానవుని తిరిగి కాంప్రమైజ్ చేయాలంటే ఏం చేయాలి అన్న దగ్గర తిరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించాలి అని కోరుకున్నాడు. కారణం ఏంటంటే, ఇందాక చెప్పిన 4 పాయింట్లు. ఫస్ట్ది ఆయన ఉగ్రత నుంచి తప్పించబడి ఆయన నీతిని సాటిస్ఫై చేయగలగాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే, తిరిగి మానవుడికిను దేవునికి సత్సంబంధం కలపడానికి. మూడవదిగా చూస్తే వెల చెల్లించి పాపంలోకి వెళ్ళిపోయిన మానవుని విమోచించడానికి, తిరిగి జీవపు దాతని మనకు ప్రసాదించడం కోసం. ఈ 4 పాయింట్ల మూలంగా ఆయన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి మానవుడిగా పంపించి ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం చిందించడానికి ఇష్టపడ్డాడు అన్నాడు. అయితే ఇది చాలా వ్యాస్ట్ మ్యాటర్, చెప్పలేను, కట్ చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేసింది మనకన్నప్పుడు 10 ఉపయోగాలు చెప్పాడు బైబిల్లో. యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఏం చేసింది అన్నది 10 ప్లేసుల్లో చెప్పాడు. ఆయన రక్తం ఎంత శ్రేష్టమైందో మనకి ఏం చేసింది అన్నది. అలాగే ఒక 5 విషయాల దగ్గర మనకి ఆయన ప్రత్యేకమైన మన పక్షంగా చూపించిన కృపను గురించి చెప్పింది. అంటే ఓవరాల్గా చూస్తే యేసుక్రీస్తు వారి రక్తం మన జీవితంలో 15 అద్భుతమైన విషయాలు చేస్తుంది అన్నమాట. అయితే అంత చెప్పుకునే అవకాశం మనకు లేదు, కానీ
ఒక్క 2-3 విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము మన కోసము చిందింపబడినప్పుడు అది మనకు చేసిన మేలేంటి? చాలా ఉన్నాయి. కానీ జస్ట్ మీకు నేను 2-3 చెప్తున్నాను. ఫస్ట్ ఇది రండి చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి చూడండి, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిలో మనలో జరిగించును. ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేయుటకు ఆయన మిమ్మల్ని సిద్ధపరచును గాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తను బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిలో మనలో జరిగించుచున్నాడు. అంటే అదిగో యేసుక్రీస్తు వారిని మరణం నుంచి ఎలా లేపారో అలాగే మిమ్మల్ని కూడా మరణం నుంచి లేపి ఆ కార్యం మీలో చేయబోతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్గా యేసుక్రీస్తు వారు రక్తం చేసినట్టు మొట్టమొదటి పని ఏంటంటే, ఇట్ ఓపెన్డ్ ద గ్రేవ్, అంటే సమాధిని తెరిచింది. యేసుక్రీస్తు వారు రక్తం చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సమాధిని తెరిచింది. తెరిచిందంటే అర్థం ఏంటంటే మరణాన్ని జయించింది. అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించే ముందు ఒక మాట జరుగుతుంది కదా, మీకు అందరూ తెలుసు కదా. ఆదివారం పందలకాడని స్త్రీలు వెళ్ళి యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వెళ్తారు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతలు ఏమంటారు? సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నాడు? లేదు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు, గల్లయ్యకి వెళ్ళండి అని చెప్పేసి మొత్తానికి వాళ్ళకి ఒక సందేశం ఇచ్చి పంపిస్తారు కదా. తానన్న చోటకి ఆయన వస్తాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు కదా. అలాగా చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని? మూసి ఉన్న సమాధి తెరవబట్టడం ఫస్ట్ వాళ్ళు చూశారు, తర్వాత సజీవుడై తిరిగి ఆయన లేచాడు. దేనిని బట్టి అంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన రక్తం చేసిన పని ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను, ఆయన నీతిని సాటిస్ఫై చేసింది. దేవుని యొక్క ఉగ్రతని, ఆయన నీతిని సాటిస్ఫై చేసింది. కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించి యేసుక్రీస్తు వారిని లేపారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికిను ఇప్పుడు సేమ్ బహుమానం ఇవ్వబడబోతుంది. సేమ్ బహుమానం ఇస్తారు. ఏంటా బహుమానం? మరణం నుంచి తిరిగి లేపటము. సో మరణాన్ని జయించిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం మూలంగా వచ్చింది. అయితే అంతకుముందు పాత నిబంధన కాలంలో పశువులు అర్పించారు కదా, అవి పాపాన్ని తాత్కాలిక పరిహారంగా పెట్టారు. కానీ అవి ఏం కాదు. ఒక సంవత్సరం పెట్టారనుకోండి, ఈ సంవత్సరం కోసం ఈ సంవత్సరం అంతా అయిపోయినప్పుడు చివరిలో నువ్వు పాప పరిహారార్థ బలి చెల్లిస్తావు. ఈ సంవత్సరం పాపాలు క్షమించబడతాయి. నెక్స్ట్ 2వ రోజు నుంచి మళ్ళీ నువ్వు పాప పరిహారార్థ బలి చెల్లించే ఈలోపు చచ్చామనుకో, ఇక నీ పాపాలకు పరిహారం అనేది ఉండదు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒకే ఒక్కసారి ప్రభువు యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన వెల చెల్లించి మన కోసం ఆయన కల్వరి శిలువలోకి వెళ్ళి తన రక్తాన్ని కార్చి చనిపోయారు. చనిపోయినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏనండి, ఎన్ని పాపాలు క్షమించబడినాయి, లేకపోతే ఎంతకాలం ఉన్నా మన పాపాలు క్షమించబడినాయి యేసుక్రీస్తు వారి ద్వారా. అంతకుముందు 1 సంవత్సరానికి, మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఎంతకాలం క్షమించబడి మీకు తెలుసా? మీరు ఈ భూమి మీద నిలబడి లాస్ట్ రోజు వరకు, ఈ భూమి మీద నిలబడి లాస్ట్ నిమిషం వరకు ఉన్న మీ ప్రతి పాపం క్షమించబడింది. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడుగు, నిన్ను నా రక్షకు అంగీకరిస్తున్నానని హృదయపూర్వకంగా ఒప్పుకొని ఇష్టపడితే కనుక ఆయన దగ్గర రాటకి, నువ్వు చనిపోయే ఆఖరి రోజు వరకు, ఆఖరి నిమిషం వరకు ఉండే ప్రతి పాపం కొట్టివేయబడుతుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు, బైబిల్ చెప్పిన విషయమే. ఇక మరి అన్నట్టుగా అవి జ్ఞాపకం చేసుకొని బడవని చెప్పారు. కాబట్టి ఇంత గొప్పదైన ఒక అవకాశం ఆయన రక్తం ద్వారా ప్రభు మనకు కల్పించినందుకు, అంటే ఒకటి మరణాన్ని తిరిగి జయించి లేచేటువంటి అవకాశం ఇచ్చినందుకు, మరణాన్ని తిరిగి గెలవాలంటే పాపం పరిహరించబడాలి. ఎక్కడి వరకు పాపము? మరి అన్నటిని వారి పాపము జ్ఞాపకం చేసుకోను అన్నంత వరకు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చినందుకు
ఒక్కసారి ప్రభువుని మన కోసం చెల్లించిన రక్తాన్ని బట్టి ఆయన హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. ఇది నిజమే ప్రభువా, నా పాపాలు లెక్క పెట్టుకుంటే లెక్కలేవు. మనకందరికి కూడా ఈరోజు ఒక డౌట్ వస్తుంది, మీ అందరికి కూడా. ఏంటి తెలుసా, ఏంట్రా ఇంత చేస్తున్నాము? ఎందుకంటే బైబిల్లో ఒక మాట చెప్పాడు, ప్రార్థన చేయకుండా పాపమే అని చెప్పి సమయాలు అన్నాడు. నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే అది కూడా పాపమే అని అన్నాడు. సో అదే మనకు కూడా వర్తిస్తుంది అనుకుంటే మనం నిజంగా ప్రార్థన చేస్తున్నాం అంత బాగా చేయట్లా. ప్రార్థన చేయనప్పుడు మనం కూడా ఎక్కడ నిలబడి ఉన్నాము? పాపంలోనే నిలబడి ఉన్నాం. తర్వాత వేరే సంగతి మిగిలిన చెప్పిన విషయాలు. అలాంటప్పుడు మనకిప్పుడు ఒక భయం ఉంటుంది. ఏంటనంటే, ఇదిగో నేను ప్రభు వస్తే గబక నా పాపాలు క్షమించబడ్డాయో లేదు. మనకి ఎంతసేపు మైండ్ ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా? మనం ఒప్పుకున్న వరకు ఉంటుంది. ఆ రోజు నేను ఏడ్చాను, ప్రభు నా పాపాలను క్షమించుంటాడని. కానీ ఆ తర్వాత చేస్తానా ఏంటి సంగతి అన్నప్పుడు మనకు భయంగానే ఉంటుంది. నిజంగా క్షమించబడ్డాయా లేవా? ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా లేడా అంటే, మా అమ్మ చార్లెస్ వాళ్ళ అమ్మగారు, నేను ఇంటికి వెళ్ళేవాడిని కదా, బాబు ఆ అమ్మ కిషోర్ వచ్చాడు కాసేపు మాట్లాడు అని చెప్పి చార్లెస్ నన్ను కూర్చోబెట్టాడు. పక్కన కూర్చునేవాడిని నేను. అమ్మ ఎలా ఉన్నారంటే, బాగానే ఉన్నాను నాన్న, కానీ ఏంటంటే, ఎందుకమ్మా మీరేంటి విచారంగా ఉన్నారు ఏంటనంటే, నాకు ఇప్పుడు ఒక భయం అయ్యా, ఏంటనంటే అసలు నేను క్షమించబడ్డానా లేను నాకు తెలియట్లేదు అని. ఇదేంటమ్మా, నువ్వు 40 సంవత్సరాల పైన ప్రభువుని విశ్వసించి ప్రభులో ఉన్నావు, నువ్వు ఎందుకు వస్తుంది నీకు ఆ డౌట్ అని అన్న. ఆ డౌట్ నీకు రాకూడదు. ఒక్కసారి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత నీ పాపాలను క్షమించబడి. మరి ప్రభు నాతో మాట్లాడతలేదయ్యా, ప్రభువుతో నీతో మాట్లాడితేనే నేను క్షమించినట్ట అని అన్న. నీతో మాట్లాడితే నువ్వు అడిగిన ప్రతిదీ చేస్తున్నారా లేదన్న? చేస్తున్నారా అయ్యా. మరి చేస్తున్నప్పుడు నీతో ఉన్నట్టే కాదన్న, నీతో ఉన్నట్లే కదా, నువ్వు ఆ డౌట్ పెట్టుకోవద్దన్న. ఆ డౌట్ ఆమెదే కాదు, చర్చిలో ఉండే 190 మంది డౌట్ అదే ఈరోజు కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి పాపాన్ని పరిహరించబడింది. అంతేకాదు మరణం మీద మీ అందరికి జయాన్ని కూడా ఇస్తుంది. ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. ఇప్పుడు సంతోషపడండి. ఓకే, ఇప్పుడు దాకా నీకేమైనా డౌట్ ఉంటే డౌట్ని తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నువ్వు హృదయపూర్వకంగా వచ్చి ఒప్పుకుంటే, గుర్తుపెట్టుకోండి, హృదయపూర్వకంగా వచ్చి ఒప్పుకుని మారు మనసు పొందితేనే, తప్పితే మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. అలా మారు మనసు పొంది ఉన్నాడు అయితే నువ్వు నీ పాపలను పరిహరించబడి మరణాన్ని నుంచి నువ్వు తిరిగి గెలిచావు. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభువారు ఇప్పుడే మన టైంలోనే వస్తే నువ్వు మరణం చూడకుండానే వెళ్తావు. ఇది ప్రభువారు చెప్పిన మాటే. మీ అందరూ తెలుసు, యోహాను సువార్త లాజరును లేపినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు. ఇంత అద్భుతమైన మరణం మీద జయాన్ని మనకి ఇచ్చినందుకు, పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని మన కోసం మన తండ్రి దేవుడు వెలగా చెల్లించేందుకు హృదయపూర్వకంగా ఆయన పాదాలు పెట్టుకుని ఆరాధించాను. నిజమే ప్రభా, ఈ రోజున ఎవరికైనా సరే క్రిస్టియన్కి ఉన్న ఒకే ఒక ధైర్యం అంటే తెలుసా మీకు? ఒకే ఒక ధైర్యం, మనం ఎవరు మంచోడం కాదు. కానీ ఎందుకు ధైర్యం? ఎక్కడి నుంచి ధైర్యం? ఒక్కని బట్టి, ఎవరిని బట్టి? మన కోసం బలిగా అర్పించబడ్డ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి. మనకి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఆటంకం ఉన్న మన ప్రతి పాపను కొట్టేసిన ఆయన యొక్క ఆ రక్తం. కాబట్టి వాటి మీద నిరీక్షణ పెట్టుకున్నాడు, ఎప్పుడు సిగ్గుపడ్డాడు. వాటి మీద నిరీక్షణ పెట్టుకున్నాడు, ఎప్పుడు సిగ్గుపడ్డాడు. అతను ఎప్పుడు కూడా దేవుడు ఎదుటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడే ముఖంతో ఆయన ముందు తలదించుకోడు. కారణం ఏంటంటే, ఏది దేవుడు చెప్పాడు దాన్ని విశ్వసించినప్పుడు దాని ద్వారా నువ్వు విడుదల పొందుతావు. కాబట్టి ఆయన్ని మరొకసారి మన హృదయపూర్వకంగా ఆయన రక్తాన్ని బట్టి ఆరాధన చేద్దాము. రెండోది, వాక్యాలు చూపించడానికి చాలా ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇంకా ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే రెండో అధ్యాయంలో నేను ఒకసారి చదివి వినిపించేస్తాను చక్కగా. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నేను లేట్గా వచ్చాను, దయచేసి క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మీకు అందరికి పరిచయమైన ఒక మాట, 14వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. జాగ్రత్త చూడండి, ఇది మన జీవితమే. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు మిమ్మల్ని మీరు పోల్చుకోండి అక్కడ, జాగ్రత్త. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది మన కరెక్ట్. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు ఆయను అని. చూసారా, జీవితకాలం అంతా మనకుండే భయం ఒకటే. ఏంటో భయం? చచ్చిపోతానేమో, ఎప్పుడు చచ్చిపోతానో. జబ్బు చేసిందనుకో వెంటనే ఏమంటాం? మా అత్తగారు ఉండేది బాగుండేది కాదు.
ఎందుకు మా బాబానేవాడు ఎందుకు ఇంకెంతకాలం నువ్వు ఉండు, ఏం పర్లేదు, ఏముంది ముసలిదాన్ని అయిపోయాడంటే, అయ్యా అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి అనేది. లేవలేదు, పక్షవాతం, కాళ్ళు చేతులు పనిచేయవు, కానీ ఎక్కడ తీసుకెళ్ళమనేది, ఎక్కడ తీసుకెళ్ళమనేది, హాస్పిటల్ తీసుకెళ్ళమనేది. తీసుకెళ్ళేవాడు అనుకోండి, అది వేరే విషయం. అంటే మానవుల్లో ఉన్నది ఏంటి, జీవితకాలం అంతా ఉన్నది ఒకటే, ఏంటది, మరణ భయం. ఎందుకంటే మరణంలోకి వెళ్తే వెనక్కి తిరిగి రాము. ఒకవేళ కనుక దేవుడు అంగీకరించకపోతే, అంటే క్షమించబడకపోతే, ఇక మళ్ళీ అడిగి లేదు, ఇక తీర్పులోకి వెళ్తాడు, దేవుడి నుంచి దూరం అయిపోయి యుగాల అగ్నిగంధకాలతో మండే గుండంలో ఉంటాడు. ఇక్కడే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, అగ్నిగంధకాలతో మండే గుండంలో ఉంటాడని నువ్వు చావు, అక్కడ అగ్ని ఆరదన్నాడు కదా, నువ్వు చావో. కానీ నీ బాధ సంబంధమైన పొగ ఎంతకాలం లేస్తుంది, యుగాలు లేస్తుంది. అటు దాన్ని తప్పించడానికి, సమాధిని గెలిచి నువ్వు లేవటానికి, వీటన్నిటి కారణమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిష్కలంకము నిర్దోషమైన రక్తాన్ని బట్టి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. ఇక రెండో విషయం ఏంటంటే, ఫస్ట్ ఏం చెప్పాము, హీ ఓపెన్ ద గ్రేవ్, మరణాన్ని అంటే సమాధిని గెలిచి లేచాడు, తెరిచాడు అని. రెండోది ఏంటంటే, హీ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ ద హెవెన్, పరలోక యొక్క ద్వారాలు మన కోసం ఆయన తీశాడంట. ఒకటి మరణం నుంచి లేపాడు, రెండోది మీ అందరి కోసం పరలోక యొక్క ద్వారాలు తీసుంచాడు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం చెప్తే యేసుక్రీస్తు అంటాడు కదా, ఇదిగో నేను, ఒకసారి చూడండి, చదివిస్తే బాగుంటుంది నేను చెప్పేదానికంటే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, ఫిలడెల్ఫియాలోనే ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగానే. అంటే ఎవడు వేయకుండా తీసి ఉంచేవాడు, అంటే పరలోకపు తాళాలు తీసి ఉంచుతారంట. ఎందుకనంటే ఆయన లేచిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు, మరణమును యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. కాబట్టి ప్రతి దానికి సంబంధించిన తాళాల చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఏం చేశాడంటే గేట్లు ఓపెన్ చేశాడంట. గేట్లు ఓపెన్ చేశాడు కాబట్టి ఇంకా మరి ఎవరు దాన్ని ఈటకు వీల్లేదు. ఒకవేళ ఆయన మూసాడంటే తీయటం కూడా ఎవరి వల్ల కాదు. అందుకని ఏం చేశాడంటే హీ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ ద హెవెన్ అన్నారు. అంటే ఆయన పరలోకం యొక్క ద్వారాలు మన కోసం తెరిచాడు. ఎట్లా, దేనిని బట్టి, మన కోసం చిందించిన ఆయన పవిత్రమైన రక్తాన్ని బట్టి. ఆ రక్తాన్ని అంగీకరించి రక్షణ పొందిన వారిని బట్టి వారికి మాత్రం ఓపెన్ అయ్యి ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఓపెన్ అయ్యి ఉండవు. కాబట్టి ఒకసారి దీనికి సంబంధించిన 2 వాటలు చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక, చూడండి, తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అన్నాడు. అంటే తండ్రి దేవుడి దగ్గరికి ఆయన రక్తం తీసుకొని ఆయన వెళ్ళాడంట, తన రక్తం తీసుకొని. కాబట్టి ఆయన రక్తాన్ని అంగీకరించే ప్రతి వారికి కూడా ఆ గేట్లు ఎప్పుడేమవుతాయి, ఓపెన్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి చెప్పడం ఆయన యొక్క ఉద్దేశము. అట్లా యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనందరికీ పరిచయం ఉన్న ఒక మాట ఉంది. అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటాడు, తండ్రి నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. చూసారా ఏమంటున్నాడంటే, ఇందాకేమన్నాడు, అమూల్యమైన రక్తం తీసుకొని మన తరఫున ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేయడానికి గుర్తు ఏంటంటే ఆయన సమాధి నుంచి ఆయన్ని మరణం నుంచి లేపాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది, ద్వారాలు తెరవబడిన ద్వారాల ద్వారా అంటే ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి, ఇది నా కోరిక అన్నాడు. అనగానే దేవుడు ఏమన్నాడంటే ఓకే యాక్సెప్టెడ్ మై సన్ అన్నాడు, అంగీకరించడం జరిగిందన్న. సో మీ అందరి కోసం పరలోక ద్వారాలు తెరిచాడు కాబట్టి మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. దేని బట్టి వచ్చింది ఇది, దేని బట్టి వచ్చింది, తన రక్తం తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి అర్పించి చూపించాడు, ఇదిగో నిష్కలంకము నిర్దోషమైన నా రక్తంతో ప్రభువా నేను వారిని నీ తరపున నీ ఉగ్రతను తగ్గించడానికి నీ నీతిని సాటిస్ఫై చేయడానికి నేను అర్పించానని చెప్పినప్పుడు దేవుడు దాన్ని ఆమోద ముద్ర వేసి ఓకే చేశాడు. అప్పటి నుంచి విశ్వసించిన ప్రతి ఒక్కరికి పరలోక ద్వారాలు తెరిచి ఉన్నాయే.
మీ అందరికి పరలోక ద్వారాలు తెలిసింది, వెళ్ళాలా వద్దన్నది మీ ఇష్టం, కానీ ద్వారాలు మాత్రం ఆల్వేజ్ ఓపెన్, ఎప్పుడు ఓపెన్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది దేన్ని బట్టి వచ్చిందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం చెల్లించిన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని బట్టి జరిగింది. కాబట్టి ప్రభువా, నా కోసం సమాధిని గెలిచి తిరిగి లేచి మరణం మీద నాకు జయం ఇస్తున్నందుకు నిన్ను ఆరాధన చేస్తాను. అంతేకాదు ఎంతో శ్రేష్టమైన నీ సన్నిధి అయినటువంటి పరలోకపు ద్వారాలు తిరిగి నా కోసం తెలిసినందుకు కూడా నేను హృదయమారి నేను ఆరాధన చేస్తున్నాను. నీ రక్తం తప్ప మరి ఏది నా యొక్క పాపాల పరిహారం కాదు. కాబట్టి నా పాపాలు క్షమించిన నీ రక్తాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను ఆరాధన చేస్తానని చెప్పేసి మనం ఆరాధన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, జస్ట్ ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాను. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు వచ్చిన గొప్ప అవకాశం, మీరేం కంగారు పడద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు మీకు ఎవరికి. కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకోసం అర్పించినటువంటి అర్పణ మీద, ఆయన చేసిన బలియాగం మీద మీరు హృదయం ఉంచి దాన్ని విశ్వసించి దాన్ని అనుసరించి నడుస్తుంది చాలు. మీకోసం అన్నీ తెరవబడి ఉంటాయి, అన్నీ తెరవబడి ఉంటాయి. ఆఖరి మన హృదయాన్ని కూడా తెరిచాడు ఆయన. తెరవబట్టే ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఇంత ప్రేమించిన వాడు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతారు? రేపు పొద్దున వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కానీ ఆ విశ్వాసం ఆయన మీద నుంచి ఆయనలో కొనసాగి ఆయనలో నిలబడటం కోసం హృదయమార మన కోసం చిందింపబడిన ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ఆయన ఆరాధన చేద్దాము. తల వంచండి, ఆరాధనలోకి వెళ్దాం.